స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యువత మత్తుకు బానిస కావద్దు, జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కలెక్టర్ పోలా భాస్కర్ సూచించారు. ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ ఆధ్వర్యంలో పేస్ ఇంజనీరింగ్ కళాశాలలో మత్తు పానీయాల నిరోధంపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సమాజంలో 70% యువత మద్యపానానికి బానిసలై ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఉన్నత స్థాయికి ఎదగాలంటే సామాజిక బాధ్యత, మానవతా విలువలతో మెలగాలని సూచించారు. పేస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కాలేజీ చైర్మన్ దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ జీవితంలో ఇంజనీరింగ్ విద్య ప్రముఖ పాత్ర పోషిస్తోందని, ఇష్టపడి చదివి జ్ఞానాన్ని సంపాదించుకొని భవిష్యత్తులో వివిధ రంగాలలో రాణించాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నరకాన్ని ఆవిరైపోతుంటే మన జయం కావాలి. మద్యం తీస్తుంది మద్యం బతుకు ఆగం చేస్తుంది. Easy. ముందుకొచ్చి సమాజం బాగుపడడం కోసం మీ వంతు మీరు కృషి చేయడానికి తప్పనిసరిగా మీరు ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. ఇప్పుడే మన ఆఫీసర్స్ చెప్పారు. అంటే ముందు మనం చూస్తే ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. మనం ఈ మద్యం సేవించడానికి ఇన్ఫ్లుయెన్స్ చేసేది విషయం ఏంటి అంటే ఒకటి కాదు, పలు విషయాలు ఉన్నాయి. దాంట్లో రీసెర్చ్ ద్వారా ప్రూవ్ చేయబడింది ఏంటంటే ఈ సోషియో ఎకనామిక్ కండిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సోషియో ఎకనామిక్ కండిషన్ అంటే ఆర్థికంగా, సామాజిక పరంగా ఎవరైతే కొంచెం కింద స్థాయిలో ఉంటారో అక్కడ ఎక్కువ ఈ మద్యం సేవించడం అనేది ఉంటుందనేది రీసెర్చ్ ద్వారా ప్రూవ్ చేయబడింది. అదేవిధంగా పిల్లలు తాగుతున్నారంటే దానికి కారణం తల్లిదండ్రులు కొంచెం చదువు అనేది వాళ్ళకి లేకుండా వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్గా ఉండడం మూలాన అనేది కూడా తేలింది. దీంతోపాటు ఈ లాక్డౌన్ మూలాన ఈ మందు దుకాణాలు అంటే వైన్ స్టోర్స్ క్లోజ్ చేసి ఉండడం మూలాన ఈ మద్యంకి ఎవరైతే బానిసై ఉన్నారో వాళ్ళు ఆ అడిక్షన్ నుంచి బయటపడలేక శానిటైజర్స్ మీరందరూ చూసి ఇప్పుడు మనం చేతులు తుడుచుకోవడానికి, చేతులు కడుక్కోవడానికి వాడుతున్న శానిటైజర్స్ తాగి 16 మంది చనిపోయారు. ఇంకా దాదాపు 20 మంది. దీనిలో కొత్త విషయం ఏం కాదు. మద్య వినియోగాన్ని తగ్గించడానికి కృషి చేస్తుంది. ఒకవైపున మద్యం షాపులు తగ్గించడం, మరొక వైపున వ్యసనాన్ని ప్రజల దగ్గరికి చేర్చకుండా బెల్ట్ షాపుల్ని పూర్తిగా నిర్మూలించడం, పెద్ద ఎత్తున మద్యం యొక్క దుష్ఫలితాలని యువతకి, విద్యార్థులకి, ప్రజలకి అందించాలని మద్య విమోచన ప్రచార కమిటీని ఏర్పాటు చేయడం. వీటన్నిటితో పాటు ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి, నేను ఈ మద్యం అమ్మకాలను ఆదాయ వనరుగా చూడను, దశల వారీగా మద్యాన్ని నియంత్రిస్తాను, మద్యం లేని ఆంధ్రప్రదేశ్ సృష్టిస్తానని చెప్పని ఆయన ఒక ప్రతిజ్ఞ తీసుకొని ఒక దృఢమైన రాజకీయ సంకల్పంతో ప్రభుత్వ సంకల్పాన్ని జోడించుకొని
ప్రజల సంకల్పం కోసం మీ ముందుకు వచ్చారు. ఒకనాడు 4,500 షాపులున్న ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 2,900 షాపులు తగ్గించారు. ఒకనాడు లక్షలాది బెల్ట్ షాపులు ఉంటే ఈరోజు బెల్ట్ షాపులు లేని సమాజాన్ని సృష్టించాం. త్రాగుడు తప్పు అనే భావజాలాన్ని మీలో పెంపొందించుకోకపోతే యువత నిర్వీర్యమైపోతుంది. పెళ్ళిళ్ళు జరిగితే, ఎవరైనా చనిపోతే, ఎక్కడైనా బర్త్డే ఫంక్షన్ జరిగితే, ఎవరికైనా ఉద్యోగం వస్తే అన్ని సందర్భాల్లో ఇబ్బంది పడే అంశం మద్యం కానీ లేదా మత్తు పానీయం కానీ తీసుకునే వాళ్ళు ఆ కుటుంబంలో ఉండడం వల్ల ఇబ్బంది. ఈ సామాజిక అంశాన్ని కంట్రోల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, ముఖ్యంగా ఈ మద్యపానం నిషేధాన్ని ప్రజల్లో అవగాహన కల్పించాలంటే ప్రచారం చేయాలి. దానికి రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి సారథ్యం వహిస్తున్న లక్ష్మణరెడ్డి గారు ఈ మద్యపాన నిషేధానికి సంబంధించి ఈ మద్య పదార్థాల గురించి 2 విషయాలు, ఈ 2 కలిపి ఈరోజు ఈ కార్యక్రమం అన్నారు. సరే, ఏదేమైనప్పటికీ మనందరం తెలుసుకోవాల్సిన విషయం, మద్యానికి కానీ మత్తు కానీ గురి అయితే పరిస్థితి ఏమి. ముఖ్యంగా కాలేజీలో చదువుతున్నటువంటి పిల్లలు ఈ సామాజిక దురలవాటికి గురి అయితే వాళ్ళు ఏ రకమైనటువంటి ఇబ్బందులకి గురి అవుతారని చెప్పి ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దాని దుష్పరిణామాలు ఏంటో తెలిసి కూడా మనం తప్పు చేస్తాం. దీనికి కారణమేమి అని చెప్పి ఒకసారి మనం అనలైజ్ చేస్తాం. ఎవరు సమాజం హీనంగా చూసేవాళ్ళు, సమాజంలో వాళ్ళకి ఎప్పుడూ సంతోషంగానే ఆనందంగానే ఉంటారు. అందరూ సామాన్యులుగా, కొంతమంది మాత్రమే ఓహో ఆయన ఒక స్థితిలో ఉన్నాడు, ఓహో ఈయన ఒక ఇండస్ట్రీ పెట్టాడు, 10 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు, ఆయన ఒక కాలేజీ పెట్టాడు, ఎంతోమంది విద్యార్థులు చదువుకునే అవకాశం కల్పించారు, ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు కల్పించారు. సో కారణమేమి? మిగతా వాళ్ళకి, ఇప్పుడు నేను చెప్పినటువంటి కేటగిరీ వాళ్ళకి ఇక్కడ బుద్ధిని ఉపయోగించడం వల్ల వాళ్ళు జీవితంలో ఉన్నత స్థానానికి చేరారు. భారతీయ సంస్కృతి మనకు చెప్పాలంటే చాలా దేశాలతో పోలిస్తే ప్రపంచంలో ఒక మంచి జీవన విధానాన్ని మన అందరికీ నిర్దేశించింది. ఎవరైనా సరే ఒక స్పాన్ ఆఫ్ లైఫ్ మనిషి తీసుకుంటే 3 స్టేజెస్ మనకు కనిపిస్తాయి. ఫస్ట్ స్టేజ్ 25 ఇయర్స్ వరకు, దాన్నే మనం చెప్పాలంటే బ్రహ్మచర్య అంటాం. బ్రహ్మచర్య పుట్టినప్పటి నుంచి ఒక 20 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు మనం ఒక స్టేజ్లో ఉంటాం, బ్రహ్మచర్య అనే దశలో ఉంటాం. ఆ తర్వాత పెళ్ళి అవుతుంది, ఒక కుటుంబం ఏర్పడుతుంది, సొంతంగా మీ కాళ్ళ మీద మీరు కుటుంబంతో జీవించడం మొదలు పెడతారు. దాన్ని మనం మన పేస్ కాలేజీలో జాగ్రత్తగా ఉంటూ చైతన్యవంతమైన కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతుంది. అది ఇలా ఉండాలి క్రౌడ్ అంటే, ఇలా ఉండాలి. పాటగలమంటే చేయి నువ్వు
మీరు అవగాహన పెంచుకొని అటువైపు చూడకుండా ఉండాలి. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి 66వ వార్షిక తిరునాళ్లు సందర్భంగా రాష్ట్ర మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సిద్ధా రాఘవరావు దంపతులకు వేద మంత్రాలతో స్వాగతం పలికారు. సిద్ధా రాఘవరావు దంపతులు శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి వస్త్రాలు, పండ్లు, పూలు సమర్పించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా సిద్ధా రాఘవరావు మాట్లాడుతూ కరోనా రెండవసారి విజృంభిస్తున్న పరిస్థితి నుండి సమస్త మానవాళిని కాపాడాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక కమిటీ సభ్యులు రమాదేవి, ఇందుర్తి రజని, పబ్బిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం శతమాయో ఆయుర్దాహన్యే విషాజానో వృతప్రదేకాధురయో నిరేధే వృతం వేత్తామరుజారుగల్యం బద్ధయేనమేనం బద్ధయేనం ఏనం మహతే మహతయేనమేనం మహతే మహతే సౌభగాయ మహతే మహతే సౌభగాన్వరే తస్మై నగరంలోని 60 అడుగుల రోడ్లో గల గుప్తా స్క్వేర్ నందు మహిళల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన వంశీ ఎక్స్ప్రెస్ ఫిట్నెస్ సెంటర్ను ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ప్రారంభించారు. అనంతరం ఫిట్నెస్ సెంటర్లోని పరికరాలను ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా పరికరాలతో జిమ్ చేస్తూ ఎస్పీ సిద్ధార్థ కౌశల్ యువతను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిత్యం ప్రతి వ్యక్తికి వ్యాయామం తప్పనిసరి అని అన్నారు. వ్యాయామం చేయడం వల్ల మనిషి ఆరోగ్యంగా జీవించడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పొందుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిమ్ ట్రైనర్స్తో పాటు పలువురు పాల్గొన్నారు. facility
ఖచ్చితంగా చాలా చక్కగా అంతా ఇక్కడ సెటప్ చేసి ఉన్నారు. వంశీ గారు 2012 నుంచి ఒంగోలు పట్టణంలో ఎక్స్ప్రెస్ ఫిట్నెస్ రన్ చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ 5,000 మెంబర్స్ ఉన్నారు మెంబర్షిప్ పరంగా ఈ ఎస్టాబ్లిష్మెంట్కి. ఖచ్చితంగా ఐ పర్సనలీ యాజ్ వెల్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్గా ఫిట్నెస్ అనే సబ్జెక్ట్ని మేము సీరియస్గా తీసుకుంటాము. అది చాలా కీలకం. ఇప్పుడు ఈ మధ్యన వీ హ్యావ్ ఆల్ రియలైజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ మెయింటైనింగ్ గుడ్ హెల్త్ అండ్ ఫిట్నెస్. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు వంశీ గారు అండ్ ఒంగోలు ప్రజలందరికీ కూడా I would urge them to please focus on health and fitness. Everybody, ladies kuda pratyekanga ma sisters, challilu, akkalu, everybody ends up ignoring. Sometimes వారికి కొంత కంఫర్ట్ ఉండదు మెన్తో పాటు ఎక్సర్సైజ్ చేయడానికి. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా హీరో రామ్ చరణ్ తేజ్ జన్మదిన వేడుకలు చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రెడ్ క్రాస్ కార్యాలయం నందు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గంగాడ సుజాత పాల్గొని రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబు, సభ్యులు, చిరంజీవి యువత తదితరులు పాల్గొన్నారు. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help, I had to do it all myself. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. తండ్రికి తగ్గ తనయుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి వారిని ఆశీర్వదిస్తున్నాను. అయితే ఈ సందర్భంగా మరి ఒంగోలులో రామ్ చరణ్ గారి యొక్క ఫ్యాన్స్ అంతా కలిపి మరి చిరంజీవి గారి ఫ్యాన్స్ వాళ్ళ మరి రెడ్ క్రాస్లో బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అది చాలా మంచి పరిణామం. ఎందుకంటే అందరూ సినిమాక్లో పండగ పుట్టినరోజులు అంటే అనవసరమైన ఖర్చులు పెట్టుకుంటూ రోడ్ల మీద తిరుగుతూ తింటూ తాగుతూ ఉండేవాళ్ళు ఒక టైంలో. అయితే చిరంజీవి గారు అంటేనే బ్లడ్ బ్యాంకు, బ్లడ్ డొనేషన్ అనేది మొట్టమొదటిసారిగా మరి సినీ పరిశ్రమలోనే బ్లడ్ డొనేషన్ క్యాంపు అన్ని ఏర్పాట్లు చేసి ఎందరో ప్రాణదాతలు అయ్యారు. ఎందరో ప్రాణం కోల్పోతున్న వాళ్ళకి యాక్సిడెంట్లు అయితేనేమి మరి రక్తదానం అనేది చాలా ముఖ్యమైనది. మనము రక్తాన్ని ఇచ్చి ఎంతోమంది ప్రాణం నిలబెట్టేదానికి మొట్టమొదటి కారకులు మరి సినీ పరిశ్రమలో చిరంజీవి గారు. ఎవరికైనా అది గుర్తు వస్తుంది. ఐ బ్యాంకు, రెడ్ క్రాస్ ఇవన్నీ కూడా మన చిరంజీవి గారి వల్లనే మన వెలుగులోకి వచ్చింది. అయితే మన ప్రకాశం జిల్లా విషయానికి వచ్చినట్లయితే మరి ప్రకాశం జిల్లా ప్రకాష్ గారు అనగానే మరి రెడ్ క్రాస్ అనేది అందరికీ తెలిసిన విషయమే. మరి వారి ఆధ్వర్యంలో ఎంతో మందికి ప్రాణదానం చేశారు, ప్రాణదాతలు అయ్యారు. మన ప్రకాశం జిల్లా యొక్క పేరు నిలబెట్టడానికి మరి ఈ రెడ్ క్రాస్ ద్వారాగా ప్రకాష్ గారు కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. అలాగనే చిరంజీవి ఫ్యాన్స్ అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితేనేమి, రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితేనేమి అందరికీ నేను చెప్తుంది ఒకటే, యూత్ మీరంతా భవిష్యత్తు మీదే. కాబట్టి మీరు వారిని అడుగుజాడలో నడుస్తూ నిత్యావసర వస్తువులు కానీ, తర్వాత ఈరోజు
భారీ ఎత్తున కూడా రక్తదాన కార్యక్రమాన్ని కానీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు ఈనాటి ఈ కార్యక్రమానికి మాకు ఎప్పటి నుంచో మాకు అందరం కూడా కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తులే. అయితే మేము పిలవంగానే ఈరోజు చాలా బిజీగా ఉన్న సమయంలో కూడా ఈరోజు చిరంజీవి గారి మీద బాగా అభిమానంతో పిలిచిన వెంటనే నేను వస్తాను చిరంజీవి గారి అబ్బాయి కార్యక్రమం అంటే అని చెప్పినందుకు నిజంగా మేయర్ గారికి, వెంకట సుజాత మేడం గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాము. నిజంగా మేము గత సంవత్సరం నుంచి రెడ్ క్రాస్ ద్వారా ఇప్పటికి దాదాపుగా ఈ రోజుతో కలిపి దాదాపు నియర్లీగా 500 మందితో ఈ సంవత్సరం మేము ఓన్లీ మెగా అభిమానులు ఒంగోలులో రక్తదానం చేయడం జరిగింది. ఈ విషయంలో మాకు పూర్తి స్థాయిలో చైర్మన్ గారు ప్రకాష్ గారు, నరసింహరావు గారు కానీ వీళ్ళందరూ కూడా మాకు ఎన్నంటి ఉండి ఎప్పుడు కూడా మేము ఏది అడిగినా కూడా పూర్తి సహాయ సహకారాలు అందించి ఈరోజు మేము ఇంతటి కార్యక్రమానికి చేయడానికి వాళ్ళందరూ కూడా తోడ్పడ్డారు. ఇకపోతే నిజంగా మేము చాలామందికి ఎన్నో సేవ చేయాలని ఉంటుంది, కానీ దానికి ఒక ప్లాట్ఫామ్ లేక ఎంతోమంది రకరకాల వేదికల మీదుగా చూస్తూ ఉంటారు. నిజంగా మేము ఇంతమంది ఈరోజు ఇంతమంది ఇట్లా ఇన్ని సంవత్సరాలు జరుగుతుందంటే కేవలం మా అన్నయ్య గారు చిరంజీవి గారు వేసినటువంటివి మాకు ఇచ్చినటువంటి ప్లాట్ఫామ్. నిజంగా ఆయన స్ఫూర్తితోటి మేమందరం కూడా దాదాపు ఇప్పటికప్పుడు కొత్త జనరేషన్ తోటి ముందుకెళ్తూ ఎక్కడా కూడా మేము గత 20 సంవత్సరాల నుంచి కూడా ఏ కార్యక్రమాన్ని కూడా మేము ఆగకుండా ఈరోజు మళ్ళీ రామ్ చరణ్ రూపంలో కానీ కొత్తగా అల్లు అర్జున్ ఇట్లాంటి రూపంలో మెగా ఫ్యామిలీ అందరితో కూడా మేము మంచి ప్రజలకి సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నామంటే నిజంగా మా అన్నయ్యకి కృతజ్ఞత. జనరల్గా మేడం గారు చెప్పినట్టుగా అభిమానులు అంటే ఏదో తాగి తిరుగుతూ మరి బ్లాక్లో టికెట్లు అమ్ముకునే ఆ నేచర్ నుంచి మరి నా అభిమానులందరూ సేవా తత్పరులు కావాలి అని పిలుపునివ్వడం చిరంజీవి గారు, తానుగా దానికోసం బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు స్థాపించడం, అలాగా యువతని ఒక మంచి మార్గంలో నడిపేటటువంటి ఆ అభిమానాన్ని మొదటిగా దాన్ని ఆ టైపులో చేసింది చిరంజీవి గారు. దాన్ని తీసుకొని ఈ కోవిడ్ సమయంలో రక్తం ఇవ్వలేక బ్లడ్ బ్యాంకులోని చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో చిరంజీవి గారు పిలుపునివ్వడం, రక్తదానం చేయండి, ప్రాణాలను కాపాడండి అని ఆయన పిలుపునివ్వడం, ఆ పిలుపు మేరకి ప్రతి చోట రాష్ట్రంలో ప్రతి చోట కూడా బ్లడ్ డొనేషన్స్ ఇవ్వడానికి యువత ముందుకు రావడం, అందువలన ఎన్నో వందల మంది ప్రాణాలని కాపాడగలిగాం. అలాగే మాకు చిరంజీవికి ఫ్యాన్స్కి చాలా అనుభవ సంబంధం ఉంది. ఎందుకంటే రెడ్ క్రాస్ అంటేనే బ్లడ్ బ్యాంకులు. మరి అలాగే చిరంజీవి అభిమానులు కూడా ప్రతి చోట ఈ బ్లడ్ బ్యాంకులో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి రెడ్ క్రాస్, చిరంజీవి ఫ్యాన్స్ కలిసి ప్రయాణం చేస్తున్నారు. అలాగే మేడం గారు కూడా సర్వీస్ అంటే చాలా అభిమానం ఉన్న వ్యక్తి. తప్పకుండా త్వరలో మేడం గారిని కూడా మేము లైఫ్ మెంబర్గా రెడ్ క్రాస్లో తీసుకొని మరి నగర అభివృద్ధిలో రెడ్ క్రాస్ని భాగం చేసేట్టుగా అన్ని కార్యక్రమాల్లోనూ మా వంతుగా రెడ్ క్రాస్ నుంచి ఏ కార్యక్రమాలు కావాలన్నా సరే, ఎందుకంటే డిజాస్టర్ మేనేజ్మెంట్లోనూ వాటిలోనూ మాకు చాలా అనుభవం ఉంది రెడ్ క్రాస్కి. ఆ అనుభవాన్ని మేము మీ నగర వాలంటీర్లకు కానీ లేకపోతే మున్సిపల్ స్టాఫ్కి కానీ మేము ట్రైనింగ్ చేయడం, అలాగే మీకు కావాలన్నా ఎటువంటి సహాయం కావాలన్నా కూడా రెడ్ క్రాస్ మేము వెంటుంటాం. అలాగే రెడ్ క్రాస్తో పాటు మరి మేయర్ గారు కూడా మా పయనిస్తారు. ముఖ్యాంశాలు మరోసారి. యువత మత్తుకు బానిస కావద్దు, జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.